పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఎన్నో ఘన విజయాలను అందించిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తన 43వ సినిమాగా వేదవ్యాస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాత కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్పై వ్యాపారవేత్త పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత కె అచ్చిరెడ్డి బర్త్డేని పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు వేడుకతో పాటు వేదవ్యాసు హీరో పిడుగు విశ్వనాథ్ను పరిచయం చేశారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. ఇందాక ప్రభు భయ్య చెప్పినట్టు మేము కొంచెం ముందుగా వచ్చిన ప్రేమ కావాలి స్టిల్స్ అన్ని చూస్తూ ఉంటే అది ఇంట్రడక్షను, అది ఈయన చేతుల మీదుగా అప్పుడు వెంకట గారు నిర్మాత అయినా ఈయన చేతుల మీదుగా జరిగిన ఆ ఫోటోలు చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ మా వాడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ఆ రోజులే గుర్తుకొచ్చాయి. ఆ రోజు ఇలాగే స్టేజ్ మీద మేము అందరం ఉన్నాం. హరికృష్ణ గారు వచ్చి మీ నాన్నగారు ఏరి అన్నారు. అలాగా మీ నాన్నగారు ఏరి ఒకసారి రండి అని నాన్నని స్టేజ్ మీదకి హరికృష్ణ గారు పిలిచారు. అలాగే ఇప్పుడు ఈయన కూడా నాకు సుపరిచితులే, మనందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా సీనియర్ మోస్ట్ మన ఇండస్ట్రీలో. ఇప్పుడే చెప్తున్నారు ఆయన నేను చేసిన శౌర్య చక్ర కూడా పనిచేశారని. పిడుగు సుబ్బారావు గారి తనయుడి మొదటి అడుగు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం నిజంగా అబ్బాయి అదృష్టం. తప్పకుండా ఒక మంచి సినిమాతో, ఎందుకంటే ఆల్రెడీ తనతో యాక్ట్ చేశాను. బాగా డెడికేటెడ్ యాక్టర్. బాగా కృష్ణారెడ్డి గారు చిన్న విషయంలో కూడా ఎంత పర్ఫెక్షన్ మీ అందరికీ తెలుసో, వదలరు. తన అదృష్టం కృష్ణారెడ్డి గారు. నేను కథ విన్నప్పుడే హీరో ఎవరు అనుకున్నప్పుడు ఫైనల్గా మన వాడిని చూపించినప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఇది నాకు చాలా అదృష్టంతో కలిసి వచ్చినటువంటి అదృష్టం. ఎస్వి కృష్ణారెడ్డి గారిని అచ్చిరెడ్డి గారితో కానీ నాకు ఇంతకుముందు ఎప్పుడూ పరిచయం లేదు. సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పిలిచారు కృష్ణారెడ్డి గారు. 13-14 నాకు విపరీతమైన టెన్షను, ఏమి చెప్పలేదు. ఆయన డైలాగ్ చూస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. 13 అలా చేశారు. 14 ఈవినింగ్ వచ్చి డైలాగ్స్ బాగా చెప్తున్నాడండి, రేపు డిసైడ్ చేద్దామన్నారు. అబ్బా ఇంకా రేపు డిసైడ్ అంటారని నాకు టెన్షను. 15వ తారీఖు పిలిచి మీ అబ్బాయి హీరోయిన్ అంటే నేను ఆ రోజు సంతోషించిన సంతోషం నా జీవితంలో లేదండి. నిజంగా ఆయన మాకు దేవుళ్ళు లాంటి వారు. ఎందుకంటే ఎక్కువ ఏం మాట్లాడలేను. ధన్యవాదాలు. ఇప్పుడు మా వ్యాస్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అంటే వ్యాస్ అనేటటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, ఇంక్లూడింగ్ హిస్ ఫైట్స్ అండ్ ఇంక్లూడింగ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంక్లూడింగ్ హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ హీ కెన్ డూ, హీ విల్ డూ ఇట్. హీ డిడ్ ఇట్. ఆల్రెడీ షూట్ చేసేసాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీ అందరికీ. లేకపోతే ఏమో అనుకునేవాడినేమో. కానీ ఇతను మాత్రం చాలా అసాధ్యుడు. మామూలుగా చెప్పలేదు, మామూలుగా డైలాగ్ చెప్పలేదు. ఎంత ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఇచ్చాడు. అండ్ యాక్షన్స్ ఎంత బాగా చేశాడు. అండ్ పెర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశాడు. నాకైతే మతిపోయిందంతే. అంత బాగా చేసినటువంటి ఈ వ్యక్తిని నేను ఇంట్రడ్యూస్ చేశాను కూడాను. జరుగుతున్నటువంటి సినిమాలో వేదవ్యాస్లో ఈయన హీరో, విశ్వనాథ్ గారు ఈయన పేరు. ఇలాంటి హీరోని నిజానికి నేను ఇంట్రడ్యూస్ చేయడం ఒక రకంగా నా అదృష్టం అంతే, అంతకుమించి ఏమీ కాదు. థ్యాంక్ యూ అండి. వేదవ్యాస్ అనే సినిమాలో హీరోని పరిచయం చేసాం. ఇప్పుడు పిడుగు విశ్వనాథ్. అందరూ చెప్పినట్టుగా నిజమే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలా చేసాడు ఇలా చేసాడు అనేది అలాగే మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తే బాగుంటుంది. కానీ అంటే కృష్ణారెడ్డి గారు చాలా ఈ సబ్జెక్ట్ పట్ల చాలా పట్టుదలగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఆయన నాకు ఒక ఫారిన్ హీరోయిన్ కావాలి, డిఫరెంట్గా మనకి తెలియని ఒక కొత్త ఫేస్ అయి ఉండాలి అని స్టడీ చేసి కొరియాని ఎంచుకున్నారు. ఆయన కొరియన్ గర్ల్స్ అయితే ఒక డిఫరెంట్గా ఉంటారు అని చెప్పి కొరియా వెళ్ళి అక్కడ ఆడిషన్స్ నిర్వహించి ప్రత్యేకంగా అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను
ఈ 30 సంవత్సరాల సినిమా జర్నీలతో కూడా ఆయనతో కలిపి ఉన్న నేను కూడా ఎందుకు అంత శ్రమ తీసుకోవడం, రిస్క్ తీసుకోవడం, ఎవరో కొరియా అమ్మాయి వచ్చి మనం తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, ఈ కొరియన్ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం కాదు, ఈ కథలో ఉన్న క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలంటే అలాంటి ఒక కొత్త అమ్మాయి ఉండాలని చెప్పి ఆయన పట్టుదల ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చేసిన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన జడ్జిమెంట్ ఎంత కరెక్ట్గా ఉందనేది మేము అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా గురించి చాలా ఎక్కువగా చెప్పేశారన్న ఫీలింగ్ నాకు. అండ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాకు స్పెషల్ గెస్ట్గా వచ్చి అండ్ నా ఫాదర్ రోల్ ప్లే చేసిన సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఈపీ మా శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డార్లింగ్ డిఓపి సార్ శరత్ గారు, హీ వాజ్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఆన్ సెట్. అండ్ మా పేరెంట్స్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు, నథింగ్ మోర్ దెన్ ఐ కెన్ స్పీక్. అండ్ నాకు యాక్టింగ్ నేర్పించిన ఎన్జే భిక్షు గారికి, అరుణ భిక్షు గారికి, మగతి భిక్షు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సినిమాలు ఈడిగా ఆపర్చునిటీ ఇచ్చిన త్రికోటి గారికి, నీర్జా కోన గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోపింగ్ టు సీ యూ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.